సార్ నా మొబైల్ పోయింది సార్. మొబైలే కదయ్యా సార్. మొబైల్ పోతే పోయింది సార్. అందులో డేటా నాకు ఇంపార్టెంట్ సార్. డేటానా? మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పరా ఎందుకురా హత్య చేసావు? చెప్పరా నీ నేనేం కావాలని చేయలేదు. హైయెస్ట్ బిడ్డింగ్ జరిగింది హత్య చేయడం కోసమే. అందుకే చేశాను. వాడికన్నా స్క్రూ లూజ్ అయిందా? అవును సార్. చీర గురించి అడిగితే జాకెట్ గురించి చెప్తాడు. నిజంగానే తెక్కలోడు సార్. ఆ పిల్ల వీడిని రికగ్నైజ్ చేసిందా? అవును సార్, చేసింది సార్. హత్య జరిగి ఇన్ని రోజులైనా ఎందుకని మీరు వచ్చి కంప్లైంట్ చేయలేదు? అది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బయటికి ఎక్కడికి రాలేకపోయాను సార్. అసలే చండశాసనుడు, అందులో ఈ విషయం తెలిస్తే ఇంకంతే రుద్రతాండవం చేస్తాడు. సార్ మేడం వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు. అలాగే సార్. సార్, లేరా పైకి రా, కూర్చో. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు సార్. బ్యాక్గ్రౌండ్ అంతా ఎంక్వైరీ చేశాను. విఐపి కాంటాక్ట్స్ లేవు సార్. అమ్మ నాన్న బంధు బలగం ఎవరూ లేరు. ఉన్నది ఆ పైవాడు ఒక్కడే సార్. అయితే కిందకి రప్పిద్దాం. సార్ నిజంగా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను ఇంట్రాగేషన్ మొదలెట్టాక రెండే జరుగుతాయి. ఒకటి, తప్పు చేశావో లేదో చేశానని ఒప్పుకోవాలి. రెండోది, అలా జరగలేదంటే ఒప్పుకోవడానికి ముందే చస్తాను. 33, 34, 35, yes sir, 36, present sir, 37, present sir. Hey you idiot, stand up. హే, బ్లూ ఫిల్మ్ చూస్తారు కదా? వీళ్ళు అబద్ధం చెప్తున్నారా? తప్పకుండా వీళ్ళు చూసే ఉంటారు. బ్లూ ఫిల్మ్లో ఉన్న నీ ఫేవరెట్ సీన్ యాక్ట్ చేసి చూపించాలి. చేతిరా సార్, నాకు చేయడం ఇష్టం లేదు. రే ఎందుకురా చేయవు? నువ్వు చేయాల్సిందే. నువ్వు చేయలేదంటే రేపు రబ్నే బనాది జోడికి 10 టికెట్లు బుక్ చేసి ఇవ్వాలి. స్కాలర్షిప్ స్టూడెంట్ రా, వాడి దగ్గర డబ్బులే ఉంటాయి. నేనేం ఫోర్స్ చేయలేదురా. ఒకటి ఇక్కడ యాక్ట్ చేసి చూపించు, లేదా రేపు టికెట్లు బుక్ చేసి ఇవ్వు. ఏంటి? సరే సార్. ఒక్క నిమిషం, ల్యాప్టాప్ ఇవ్వు.
రే మామ టికెట్లు బుక్ చేశాడ్రా. మార్నింగ్ సార్. ఏంటి అలోక్, కాలేజ్ అంతా నీ గురించే మాట్లాడుకుంటుంది. టికెటింగ్ వెబ్సైట్ని హ్యాక్ చేసి సీనియర్స్కి టికెట్లు ఇచ్చావంట. సార్ వాళ్ళకి టికెట్లు బుక్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు సార్. పెరిగిందంతా ఆశ్రమంలోనే. ఓ ఐఎమ్ సారీ. చూడలోక్, కాలేజీలో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక లైఫే వేరు. నీకు ఎక్కువ అవకాశాలు రావు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓ మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకోసారి బాగా ఆలోచించు. ఒకప్పుడు ఊళ్ళో 10 మంది ఉంటే ఇప్పుడు వీధికి 10 మంది ఇంజనీర్స్ ఉన్నారు. నీలో ఉన్న ఇంటెలిజెన్స్ని చక్కగా ఛానలైజ్ చేసుకో. ఇండియన్ ఐటీ మార్కెట్ ఇస్ బూమింగ్ అండ్ ఆర్ సిటీ ఇస్ ద స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ స్టార్టప్ని స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్వరికి రాని ఒక ఐడియా నీకు రావాలి. ఆ ఒక్క ఐడియానే నిన్ను గెలిపిస్తుంది. తప్పకుండా అలా చేస్తాను సార్. థ్యాంక్ యూ. వీడే నీ సీనియర్స్ కి టికెట్ బుక్ చేసింది హ్యాక్ చేసి మరి. వీడు కనుక నాకు బాయ్ ఫ్రెండ్ గా దొరికాడంటే రోజుకో కొత్త మూవీ చూస్తాం. ఏమంటావ్? నీకు విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. మన ఊళ్ళో సర్వైవ్ అవ్వాలి అంటే 3 థింగ్స్ ఆఫ్ మస్ట్ అండ్ షుడ్. మంచి బుద్ధి, చక్కటి బట్టలు, బాగా డబ్బులు. నీకు బుద్ధుంది, చేతిలో డబ్బులుంటే మంచి బట్టలు వేసుకోవచ్చు. నాతో షాపింగ్కి వస్తావా? ఓ నేను ఇంతవరకు నా లైఫ్ లో నాకు ఇది కావాలని ఏది అడిగింది లేదు అలోక్. శివాని, నేను అదే అంటున్నాను. నువ్వు ఇంతలా నన్ను కావాలనుకోవడానికి నేనేమి అంత గొప్పవాణ్ణి కాదు. చెప్పాలంటే మన ఇద్దరి లైఫ్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మర్చిపోయి నువ్వు నన్ను ఇష్టపడ్డావంటే ఇట్స్ గ్రేట్. బట్ నేను ఈ సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకునే పొజిషన్లో లేనని నువ్వు అర్థం చేసుకోవాలి. అలోక్, I'll miss you. I never want to see you again. పొద్దున్న నుంచి 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. 3 దొబ్బాయి. నీ ఇంటర్వ్యూ క్లియర్ అయిందా? అయిందా ఏంటి? అయ్యే ఉంటుంది. థూ, ఈ షూ వేసుకోవడం అంటేనే పెద్ద తలనొప్పి. లేదురా, నేనే ఇంటర్వ్యూ అటెండ్ చేయను. అటెండ్ చెయ్యవా? ఎందుకని? ఇంటర్వ్యూ క్లియర్ చేసి షూ టై కట్టుకుని 9 to 6 ఉద్యోగం చేసి వచ్చే శాలరీ చాలక లోన్ తీసుకుని ఆ లోన్ కట్టలేక హైక్ కోసం మేనేజర్కి బిస్కెట్లు వేసి వాడు పిలిచినప్పుడల్లా పార్టీకి వెళ్ళి ఆ పార్టీ బిల్లు మనమే కట్టి ఇంత చేస్తే చివరికి 6 నెలలకు ఒక 500 పెంచుతాడు. ఇకపై షూ టై వేసుకోవాల్సి వస్తే నా కోసమే వేసుకుంటాను. ఒక స్టార్టప్ షురూ చేద్దామనుకుంటున్నాను. సూపర్ ఐడియా రా అలోక్. ఇకపై కష్టపడితే మనం మన కోసమే కష్టపడాలి. చెప్పు, ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటావు? జోష్లో అన్నిటినీ పాడు చేసినట్టు దీన్ని పాడు చేయి. రే కాదురా, నేను డిసైడ్ అయిపోయాను. ఇక మీదట అయితే అంబానీగా అవ్వాలని. కొట్రా హైఫై. హియర్స్ యువర్ కాఫీ సార్. Thank you. ఫ్రీ వైఫై ఉంది, యూజ్ చేసుకోండి. స్వాగతం. తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నాన్ స్టాప్ గా పరిగెత్తే ఈ బిజీ లైఫ్ లో మనం ఎన్నెన్ని గుర్తు పెట్టుకుంటాం చెప్పండి. అందుకని ప్రతి విషయాన్ని మనం మన మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ ఫీడ్ చేసి ఉంచుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మనకు కావాల్సిన కాంటాక్ట్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఒకటే అన్ని. సార్ ఆర్ యు ఆల్ రైట్? సార్ క్యాష్ క్యారీ ఒక నిమిషం పట్టుకోండి. బయటకు వెళ్తే ఆటో దొరుకుతుంది. ప్రపంచం కదా, అన్ని ఆన్లైన్ లో. ఏదైనా ఆర్డర్ చేస్తే మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరికే వచ్చేస్తుంది. మీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని ప్రతి దానికి ఒక పాస్వర్డ్ పెట్టుంటారు. అది మీరు పుట్టిన తేదీనో, మీ భార్య పిల్లల పుట్టిన తేదీనో, లేదా మీ మ్యారేజ్ డేట్ నో, ఇలా రకరకాలుగా పాస్వర్డ్లు పెట్టుకుంటారు. కానీ సిస్టమ్ ఎంతసేపు యూజ్ చేశారు? హాఫ్ అన్ అవర్ అయింది. పాత బ్యాలెన్స్ 50 రూపాయలు ఎంత తీసుకోనా? తీసుకోండి. ఇలాగా ఎప్పుడు మనల్ని ఓ మూడో కన్ను వాచ్ హలో రాకీ, ఒకసారి నీ బండి కావాలరా. రూమ్ ఖాళీ చేస్తున్నావు. సరే మామా, థ్యాంక్ యూ.